తిరుపతి జిల్లాలోని పాతపాలెం రాయల చెరువు తెగిపోవడంతో ఇటు సర్వం కోల్పోయిన కళ్ళతూరు గ్రామస్తులకు కన్నీరే మిగిలింది. అధికారులు స్థానిక నాయకుల వల్లే తమకు ఈ గతి పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడ స్థానికులు. గతంలో ఇదే విధంగా చెరువు తెగి గ్రామాలు మునిగిపోయాయని అన్నారు. ఇదే ముంపు ప్రాంతమని మమ్మల్ని వేరే చోటుకు తరలించండి ఏళ్ల నుండి మొత్తుకుంటున్నా సరే అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని వేరే చోట నిర్మించాలని, ఇంటికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం, కొత్త ఇల్లు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎస్పీ సుబ్బారాయుడు పర్యవేక్షణలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇళ్లలోని బురదను ఫైర్ ఇంజన్ల ద్వారా తొలగిస్తున్నారు. రాయల చెరువు 60 ఏళ్లుగా తెగిపోతుంది. ఇది వరద ముప్పు ప్రాంతం, ఇక్కడున్న జనాభా చచ్చిపోతారని చెబుతున్నా దానికి పర్మనెంట్ సొల్యూషన్ చూపించకుండా అధికారులు ఊరికే విజిటింగ్ చేస్తారు. అది వరద ముప్పు ప్రాంతం, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడమే కానీ ఇప్పుడు రీసెంట్గా కూడా 2 సంవత్సరాల ముందు రాయల చెరువు గండిపడి మీ ఊరికి ముప్పు కలుగుతుందని చెప్తున్నారు. కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు దానికి పర్మనెంట్ సొల్యూషన్ కల్పించలేక ఈరోజు ఆ ప్రమాదంలో మా గ్రామాలు చనిపోయింది. ఇదే రాత్రిపూట అయితే ప్రస్తుతం పగల్లో జరిగింది కాబట్టి ఆస్తి నష్టం, జీవాల నష్టం జరిగింది. రాత్రిపూట అయితే ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఎంతమంది ఎక్కడ ఎన్ని ప్రాణాలు పోయి ఉంటారో లెక్కలేనంత పోయి ఉంటుంది. ఇప్పుడు జీవాలు ఎన్ని చనిపోయి ఉంటుందో అంతమంది మనుషులు చనిపోయే అవకాశాలు ఉంటాయి మా గ్రామాన్ని కాపాడుతూ. అలాగే మాకు కావాల్సిన వ్యవసాయ భూములు కానీ, మాకు కావాల్సిన ఇల్లు స్థలాలు కానీ మంచి ప్రదేశంలో, ఏ ముప్పు లేని ప్రదేశంలో కల్పించగలరని మేము